హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎంటీఎస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే సెలక్షన్ ఎలాగుంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా కరెక్షన్స్ చేసుకున్నట్లుంటే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు అయితే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా డౌట్లు, అలాగే హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ క్వైరీస్ ఏంటో మీరు తెలుసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇవన్నీ పోస్టులు మనకు అవసరం లేదు. మనం ఓన్లీ ఎంటీఎస్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ పోస్టులు ఒకటి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొత్తము మనకి 464 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 194, ఎస్సీ వాళ్ళకి 70, ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 122, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 46, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 33, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 113 జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అంటే 10వ తరగతి అలాగే ఐటీఐ పాస్ అయి ఉండాలి 60 మార్క్స్తో. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 15 to 13 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వయసుకు చెందిన వాళ్ళందరూ అప్లై చేసుకునండి గాయస్. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట, గవర్నమెంట్ జాబ్. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ఎంటీఎస్ పోస్టులకు, మల్టీ టాస్కింగ్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5th నెంబర్ చూడండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1, అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి అయితే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారన్నమాట. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, న్యూమరికల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్, నాలెడ్జ్ అబిలిటీ రైల్వేస్ 10 క్వశ్చన్స్. మొత్తానికి మనకి 100 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు కింద క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40% అయితే క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 30% మార్క్స్ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 25% అనమాట క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ ఒకటే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. hetfcll.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈమెయిల్ ఐడి తర్వాత నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మీరు క్యాప్చర్లోకి ఎంటర్ చేసి దాన్ని అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అని ఒకటి ఉంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునండి. ఓకే గైస్, మరి వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.